మీలో ఎంతమందికి ఉలవచారు తెలుసు? మేమైతే బాగా అస్తమాలు కాసుకుంటామండి. ఎందుకంటే అమ్మమ్మ బాగా వండేది. ఎందుకంటే 10 మంది ఉన్నప్పుడు కందిపప్పులు అవి దొరికేవి కాదు. కాబట్టి ఉలవలు బాగా ఉండటం వల్ల ఉలవలు పండించేవాళ్ళం కాబట్టి అండి బాగా 10 మంది ఉన్నప్పుడు ఉలవచారు బాగా పెట్టేదన్నమాట. ఒక 4 రోజులు సరిపడగా పెట్టేదండి. ఇది అసలు పాడవదు అసలు. దీని ప్రాసెస్ చెప్తానండి. ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మనం 11 ఆ టైంకి వంట చేసేటప్పటికి నానిపోయి ఉంటుంది. తర్వాత అది తీసుకెళ్లి కుక్కర్లో 10 విజిల్స్ వేయించాలి. వాటర్ అంతా తీసేసుకోనండి. ఇది మిక్సీ పట్టేసుకుని దీంట్లోనే చింతపండు చక్కగా పిసికేసుకోనండి. ఉప్పు కారం మనకి తగినంతగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర చక్కగా వేసండి. బాగా మరబెట్టుకోవాలి. ఇది చిక్కగా ఉంటుందండి. చిక్కగా ఉంటేనే దీని టేస్ట్ మాట. తర్వాత తాలింపు పెట్టుకొని మనం పోపు దినుసులు అన్నీ మీ అందరికి తెలిసిందే కాబట్టి నేను చెప్పక్కర్లేదు. అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోండి. చాలా మంచిదండి అసలు. ఇది ఈ ఉలవచారు అనేది కవిట మందికి కూడా వాడేవారండి. ఎందుకంటే కుక్క కరిచినప్పుడు కవిట మంది వాడతాం. అని గుర్తుందా మీకు ఎవరికైనా? ఆ కవిట మంది వాడినప్పుడు ఒక కోడిగుడ్డుని ఈ ఉలవచారు వేసుకోనండి తినమనివ్వరు. ఇంకా ఏ వైద్యాలు ఇంజక్షన్లో ఏం చేయించుకునేవారు కాదు. ఎందుకంటే మా అమ్మగారికి పెట్టాను నేను, అందుకే నాకు బాగా జ్ఞాపకం ఉంది. మీకైతే ఉలవచారు కాసుకోవటం తెలిసింది కదండి. మీరు కూడా కాసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకప్పుడు అయితే అమ్మమ్మ బాగా కాచేవారు. ఎందుకంటే 10 మంది ఉన్న ఇళ్లలో ఎక్కువ ఇవే ఉండేవి. మీకు కూడా నచ్చితే